అందరికీ నమస్కారం. ఈ వీడియోలో వైయక్తిక భేదాలు అనే ఈ టాపిక్లో సెకండ్ పార్ట్ మనము డిస్కషన్ చేసుకుంటున్నాము. దీంట్లో వైయక్తిక భేదాలు గోచరమయ్యే రంగాలు, ఏరియాస్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనే దాని గురించి ఇక్కడ మనము చర్చించుకుంటున్నాము. వైయక్తిక భేదాలు గోచరమయ్యే రంగాలు ఏ రంగాలైతే ఉంటాయో ఆ వైయక్తిక భేదాలు గోచరమయ్యే రంగాల గురించి ఈ పార్ట్ 2 వీడియోలో మనం చర్చించుకుంటున్నాము. దీంట్లో మొదటిది ప్రజ్ఞ, ఇంటెలిజెన్స్. ఏదైతే విద్యార్థుల్లో ప్రజ్ఞ మనం చెప్తున్నామో ఈ ప్రజ్ఞ అనేది ఈ వైయక్తిక భేదాలు గోచరమయ్యే దాంట్లో మనకు ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంటే ఈ వైయక్తిక భేదాలు ఎక్కువగా ప్రజ్ఞా విశేషకంలో ఉంటాయి. ఎందుకంటే ప్రజ్ఞని బట్టే మనము ఆ విద్యార్థి సామర్థ్యాన్ని మనం అంచనా వేయచ్చు. అంటే ప్రజ్ఞా పాఠవాలలో వ్యక్తుల మధ్య వ్యత్యాసం అనేది మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దీనికి ఈ వైయక్తిక భేదాలు గోచరమయ్యే రంగాలలోని ఈ ప్రజ్ఞకు సంబంధించి కొంతమంది సైకాలజిస్టులు కొన్ని నిర్వచనాలను మనకు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన నిర్వచనాలలో మొదటిగా చూసినట్టయితే డేన్ బాన్ ఈ డేర్ బాన్ ఇచ్చిన నిర్వచనం చూసినట్టయితే ఈ డేర్ బాన్ ఏమని నిర్వచనం ఇచ్చాడంటే దీనికి అభ్యసించగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరంటే డేర్ బాన్ అనే సైకాలజిస్ట్. తర్వాత టెర్మన్ అనే ఒక సైకాలజిస్ట్ ఇచ్చిన ఈ ప్రజ్ఞకు నిర్వచనం ఏంటిదంటే అమూర్తంగా ఆలోచించే సామర్థ్యమే ప్రజ్ఞ అని చెప్పాడు. అమూర్తంగా ఆలోచించే సామర్థ్యమే ప్రజ్ఞ అంటే కంటికి కనిపించని వాటిని గురించి కూడా ఆలోచించగలిగే సామర్థ్యం, అమూర్త ఆలోచనలే ప్రజ్ఞ అని నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరంటే టెర్మన్. తర్వాత మెక్డూగల్ ఇచ్చిన నిర్వచనం ఏంటిదంటే ఇచ్చిన నిర్వచనం ఒకసారి చూసినట్టయితే గత అనుభవాల సహాయంతో సహజ ప్రవృత్తిని మెరుగుపరుచుకునే సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచనం ఇచ్చింది ఎవరంటే మెక్డూగల్. అంటే గత అనుభవాలను సహాయంతో సహజ ప్రవృత్తిని మెరుగుపరుచుకునే సామర్థ్యాన్నే ప్రజ్ఞగా నిర్వచనం ఇచ్చాడు. తర్వాత గాల్టన్ అనే సైకాలజిస్ట్ ఇచ్చిన ఈ ప్రజ్ఞకు సంబంధించిన నిర్వచనం ఏంటంటే మనలో ఉండే గ్రహణ శక్తిని ప్రజ్ఞ అంటారు అని అన్నాడు. అంటే మనలో ఉన్న రిసీవింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో ఆ రిసీవింగ్ కెపాసిటీని, మనలో ఉన్న గ్రహణ శక్తినే మనము ప్రజ్ఞ అంటామని నిర్వచనం ఇచ్చింది ఎవరంటే గాల్టన్. ఇంకొకటి స్పెన్సర్ అనే వ్యక్తి ఇచ్చిన నిర్వచనం మనం ఒకసారి చూసినట్టయితే ఈ వ్యక్తి తన చుట్టూ ఉన్న సంక్లిష్ట పరిసరాలలో సర్దుబాటు చేసుకునే సామర్థ్యాన్నే ప్రజ్ఞ అంటారని నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరంటే స్పెన్సర్. అంటే వ్యక్తి తన చుట్టూ ఉన్న పరిసరాలను అనుగుణంగా సర్దుబాటును చేసుకోవడమే ప్రజ్ఞ అనే నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరంటే స్పెన్సర్. తర్వాత జీన్ పియాజే ఇచ్చిన నిర్వచనం ఈ ప్రజ్ఞ పైన ఏంటిదంటే భౌతిక సామాజిక పరిసరాలకు అనుగుణంగా ప్రవర్తించటమే ప్రజ్ఞ. అంటే ఫిజికల్గా అదేవిధంగా సోషలాజికల్గా వాటి పరిసరాలకు అనుగుణంగా, భౌతిక పరిసరాలకు అనుగుణంగా, సామాజిక పరిసరాలకు అనుగుణంగా వ్యక్తి ప్రవర్తించడాన్నే ప్రజ్ఞ అనే నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరంటే జీన్ పియాజే. తర్వాత వెస్ట్లర్ అనే ఒక సైకాలజిస్టు. ఈ వెస్ట్లర్ అనే సైకాలజిస్ట్ ఇచ్చిన నిర్వచనం ఏంటిదంటే ఇతను ప్రయోజనాత్మకంగా పనిచేయగలిగి
ప్రయోజనాత్మకంగా పనిచేయగలిగి సహజంగా ఆలోచించగలిగి పరిసరాలతో సమర్థవంతంగా వ్యవహరించగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరంటే వెస్ట్లర్. తర్వాత బినే. ఈ బినే అనే సైకాలజిస్టు ఒక నిర్దిష్ట దశలో ఆలోచనతో అదేవిధంగా ఆత్మవిమర్శతో సర్దుబాటు చేసుకోగలిగే శక్తి ప్రజ్ఞ అని నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరంటే బినే. స్టెర్న్. తర్వాత స్టెర్న్ అనే సైకాలజిస్ట్. ఈ స్టెర్న్ అనే సైకాలజిస్ట్ ఇచ్చిన నిర్వచనాన్ని మనం చూసినట్టయితే కొత్త సమస్యలకు పరిస్థితులకు ఆనుగుణ్యత పొందే మానసిక సామర్థ్యమే, సామాన్య మానసిక సామర్థ్యమే ప్రజ్ఞ అనే నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరంటే స్టెర్న్. తర్వాత గేట్స్ అనే సైకాలజిస్ట్ ఇచ్చిన నిర్వచనం చూసినట్టయితే అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యాల సంయుక్త నిర్వహణే ప్రజ్ఞ అని గేట్స్ నిర్వచనాన్ని ఇచ్చాడు. అదేవిధంగా విలియం జేమ్స్ ఈ విలియం జేమ్స్ ఇచ్చిన నిర్వచనం ప్రజ్ఞకి కొత్త పరిస్థితులను ఫలవంతంగా సర్దుబాటు చేసుకోగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచనాలు ఇచ్చింది విలియం జేమ్స్. ఈ విధంగా డేర్బాన్, టెర్మన్, మెక్డూగల్, గాల్టన్, స్పెన్సర్, జీన్ పియాజే, వెస్ట్లర్, బినే, స్టెర్న్, గేట్స్, విలియం జేమ్స్ వీరందరూ కూడా ప్రజ్ఞా పాఠవాలకు సంబంధించినవన్నీ కూడా వైయక్తిక భేదాల్లో గోచరమయ్యే రంగాలలో ప్రజ్ఞను మొదటి అంశంగా తీసుకొని నిర్వచనాలు ఇచ్చారు. అయితే ఈ నిర్వచనాలు ఇచ్చారు కదా, మరి అసలు ఈ ప్రజ్ఞా లక్షణాలు అంటే ఏంటి, ఈ ప్రజ్ఞను ఏ విధంగా గుర్తుపట్టవచ్చు, ఈ ప్రజ్ఞలో ఉండే లక్షణాలు ఏమేమి ఉంటాయనేది ఇప్పుడు చూద్దాము. ప్రజ్ఞ లక్షణాలు. ఈ ప్రజ్ఞా లక్షణాలు ఒకసారి చూసినట్టయితే ఇది వ్యక్తిలోని సహజ అంతర్గత శక్తి, అంటే న్యాచురల్గా ఇన్బిల్డ్ అయిన అంతర్గత శక్తిని మనము ప్రజ్ఞ అంటాము. అంటే ఈ ప్రజ్ఞ అనేది, ఇంటెలిజెన్స్ అనేది వ్యక్తులందరిలో ఒకేలా ఉండదు. అంటే ఈ ఇండివిజువల్ డిఫరెన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఒక ప్రజ్ఞ అనేది ఒక వ్యక్తికి చాలా డిఫరెంట్ ఉంటుంది, సేమ్ ఉండదు. వ్యక్తిగత భేదాలు ఉంటాయి. ఒక వ్యక్తిలో రిసీవింగ్ కెపాసిటీ ఉంటుంది, ఇంకొక వ్యక్తిలో అది ఉండదు. అదేవిధంగా అనువంశికత ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రజ్ఞా పాఠవాలు అనేవి కరెక్ట్గా అభివృద్ధి కావాలంటే దానికి అనువంశికత లక్షణాలు కూడా తోడై ఉండాలి. తర్వాత ఈ ప్రజ్ఞాభివృద్ధి కౌమార దశ వరకు కొనసాగుతుంది, తర్వాత ఆగిపోతుంది. మనకి ఏదైతే కౌమార దశ అని చెప్పుకుంటున్నామో ఆ కౌమార దశ వరకు ఈ ప్రజ్ఞ అనేది విపరీతంగా అభివృద్ధి చెంది తర్వాత ఈ ప్రజ్ఞ అనేది ఆగిపోతుందంట. తర్వాత ప్రజ్ఞ మాపనం చేసే ప్రక్రియ, అంటే వ్యక్తి యొక్క అంతర్గత దశలను గమనించి ఈ ప్రజ్ఞను అంచనా వేయవచ్చు. తర్వాత దీన్ని మాపనం చేయవచ్చు, కొలవచ్చు, నిర్దిష్టంగా కొలవచ్చు. అయితే ప్రజ్ఞ వల్లనే నూతన పరిస్థితులకు సర్దుబాటు, అదేవిధంగా విషయ అభ్యసన అనేది జరుగుతుంది. ఈ ప్రజ్ఞ ప్రక్రియ సంక్లిష్టమైన సమస్యల సాధనకు, అదేవిధంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి సహకరిస్తుంది. అంటే మనకి అనుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులను వాటిని ఎదుర్కొనే సహజ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తర్వాత లైంగిక, జాతి, మత భేదాలు లేవు దీంట్లో. తర్వాత ఈ ప్రజ్ఞ కాని అంశాలు, మరి ప్రజ్ఞ లక్షణాలు చూసాం కదా, ఈ ప్రజ్ఞ కాని లక్షణాలు ఏమన్నా చూద్దాం ఇప్పుడు. ప్రజ్ఞ కాని అంశాలు. ఈ ప్రజ్ఞ కాని అంశాలు మనకు ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే స్మృతి, మనకి మెమరీ అనేది గుర్తుపెట్టుకోవటం అనేది ప్రజ్ఞ కాదు. ఎందుకంటే ఒక అంశాన్ని ఇంటెలిజెన్స్, మనం ప్రజ్ఞ అంటే ఇంటెలిజెన్స్ అని చెప్పుకున్నాం కదా, అంటే అంచనా వేయడం.
ఇది స్మృతి అనేది ప్రజ్ఞ కాదు, మెమరీ పవర్ అనేది ప్రజ్ఞ కాదు. తర్వాత అవగాహన, అండర్స్టాండింగ్, మనకి అండర్స్టాండింగ్ అనేది, అవగాహన అనేది ప్రజ్ఞ కాదు. తర్వాత స్కిల్, ఏదైతే స్కిల్ ఉంటుందో, నైపుణ్యాలు ఉంటాయో ఆ నైపుణ్యాలు కూడా ప్రజ్ఞ కిందికి రావు. తర్వాత నాలెడ్జ్, జ్ఞానం కలిగి ఉండటం కూడా ప్రజ్ఞ కాదు. తర్వాత యాప్టిట్యూడ్, ఏదైతే మనకి సహజ సామర్థ్యం ఉంటుందో ఆ సహజ సామర్థ్యాన్ని కూడా ప్రజ్ఞగా మనము పరిగణించము. తర్వాత థింకింగ్, ఆలోచన, ఏదైతే థింకింగ్ చేస్తామో ఆ ఆలోచనను కూడా ప్రజ్ఞ కాదు. తర్వాత ప్రావీణ్యత, టాలెంట్, ఏదైతే టాలెంట్ ఉంటుందో ఆ టాలెంట్ కూడా ప్రజ్ఞ కాదు. తర్వాత పర్సనాలిటీ, మూర్తిమత్వం, మనకి ఏదైతే పర్సనాలిటీ అని ఉంటుందో ఆ మూర్తిమత్వం అనేది కూడా ప్రజ్ఞ కాదు. తర్వాత ప్రత్యక్షం, పర్సెప్షన్, ఏదైతే పర్సెప్షన్ ఉంటుందో దాన్ని కూడా మనము ప్రజ్ఞగా భావించము. సృజనాత్మకత, మనకి ఏదైతే క్రియేటివిటీ ఉంటుందో ఇవి కూడా ప్రజ్ఞ కాని అంశాలు. తర్వాత ఈ ప్రజ్ఞకు సంబంధించి కొంతమంది శాస్త్రవేత్తలు ఈ ప్రజ్ఞ పైన కామెంట్స్ ఇచ్చారు. వారిలో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రాస్ ఇచ్చిన నిర్వచనం ఏంటిదంటే, ప్రజ్ఞకు జ్ఞానానికి అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. మనకైతే ఏదైతే ప్రజ్ఞ అని అంటామో ఇంటెలిజెన్సు, తర్వాత దాన్ని జ్ఞానానికి, నాలెడ్జ్కి అత్యంత సమీప సంబంధం ఉంది. ప్రజ్ఞ వల్ల జ్ఞాన సముపార్జన జరుగుతుంది. ఎవరికైతే ఈ ప్రజ్ఞ, ఇంటెలిజెన్స్ పవర్ ఎక్కువ ఉంటుందో వారిలో జ్ఞాన సముపార్జన స్థాయి అనేది ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా జరుగుతుంది. కానీ జ్ఞానం సహాయంతో ప్రజ్ఞను మెరుగుపరుచుకోలేము. ఎందుకంటే కాబట్టి ప్రజ్ఞ అనేది గమ్యం, ప్రజ్ఞ అనేది డెస్టినీ, ఒక గమ్యం లాంటిది. జ్ఞానం అనేది ఆ గమ్యాన్ని చేరడానికి సహకరించే మార్గం వంటిది అని చెప్పింది ఎవరంటే రాస్ అనే సైకాలజిస్ట్ నిర్వచనం ఇచ్చాడు. అంటే సృజనాత్మకత గల వారందరికీ ఎంతో కొంత ప్రజ్ఞ ఉంటుంది. కానీ ప్రజ్ఞ ఉన్న వ్యక్తులందరూ సృజనాత్మకంగా ఉండాలని లేదు. ఎవరిలో అయితే క్రియేటివిటీ ఉంటుందో ఆ క్రియేటివిటీ ఉన్నవారిలో కొంత ప్రజ్ఞ ఉంటుంది. కానీ ప్రజ్ఞ ఉన్న అందరికీ క్రియేటివిటీ ఉండాలని రూల్ ఏమీ లేదు. అదేవిధంగా సృజనాత్మకంగా ఉండాలంటే ప్రజ్ఞ అవసరము. అంటే ఒక క్రియేటివిటీ థింకింగ్ చేయాలంటే కంపల్సరిగా ప్రజ్ఞ ఉండాలి. ఆ ప్రజ్ఞ ఉంటేనే ఈ సృజనాత్మకత అనేది నిర్దిష్టంగా ఉంటుంది. ఎవరికైతే ఇంటెలిజెన్స్ కెపాసిటీ ఉంటుందో వారిలో ప్రజ్ఞ అభివృద్ధి చెందుతుంది. తర్వాత ప్రజ్ఞ నూతన కార్యనిర్మాణానికి సంబంధించిన సృజనాత్మకత, కొత్తదనాన్ని కనుక్కోవడంలో, గొప్పదనాన్ని వ్యక్తపరచడానికి సంబంధించింది ఈ ప్రజ్ఞగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత జేపీ గిల్ఫర్డ్ అనే వ్యక్తి ఇచ్చిన నిర్వచనాన్ని మనం ఒకసారి చూసినట్టయితే, సమైక్య ఆలోచన ఉన్నవారికి ప్రజ్ఞ అధికంగా ఉంటుంది. ఏదైతే సమైక్య ఆలోచనలు కలిగి ఉంటారో వారిలో ప్రజ్ఞ అనేది ఎక్కువగా ఉంటుంది. విభిన్న ఆలోచన ఉన్నవారికి సృజనాత్మకత కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదైతే విభిన్నంగా ఆలోచిస్తారో వారిలో సృజనాత్మకత, క్రియేటివిటీ కూడా ఎక్కువగా ఉంటుందని నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరంటే జేపీ గిల్ఫర్డ్. దీంట్లో మనకు ప్రజ్ఞా సిద్ధాంతాలు అనేవి ఉన్నాయి. ప్రజ్ఞా సిద్ధాంతాలు, ఈ ప్రజ్ఞ ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఈ ప్రజ్ఞలోని సిద్ధాంతాలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈ ప్రజ్ఞా పాఠవాలను అంచనా వేసుకొని కొంతమంది శాస్త్రవేత్తలు ఈ ప్రజ్ఞా సిద్ధాంతాలను ప్రవేశపెట్టారు. వాటిలో మనకి ప్రజ్ఞా సిద్ధాంతాలు చూద్దాం ఇప్పుడు. ప్రజ్ఞా సిద్ధాంతాలు ప్రజ్ఞా సిద్ధాంతాలు అయితే దీంట్లో ఒక్కొక్క సిద్ధాంతాన్ని ఒక్కొక్కరు ప్రతిపాదించారు. దీంట్లో మొదటగా చూసినట్టయితే మనకు ఏకకారక సిద్ధాంతము. ప్రజ్ఞా సిద్ధాంతాల్లో మొదటిది ఏకకారక సిద్ధాంతము.
ఈ ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది బినే అనే ఫ్రాన్స్ శాస్త్రవేత్త. బినే అనే శాస్త్రవేత్త ఈ ఏకకారక సిద్ధాంతాన్ని ప్రయోగించాడు. ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే బినే. తర్వాత ద్వికారక సిద్ధాంతము. ద్వికారక సిద్ధాంతము. ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కార్ల్ స్పియర్మన్. కార్ల్ స్పియర్మన్ ఇతను యూకే, యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ బహుకారక సిద్ధాంతము. బహుకారక సిద్ధాంతము. బహుకారక సిద్ధాంతం. ఈ బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది థారండైక్. థారండైక్ బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది థారండైక్. నెక్స్ట్ సామూహిక కారక సిద్ధాంతము. సామూహిక కారక సిద్ధాంతము. ఈ సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది థర్స్టన్. 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 నెక్స్ట్ ప్రజ్ఞాస్వరూప నమూనా సిద్ధాంతం. ఐదోది ప్రజ్ఞాస్వరూప నమూనా సిద్ధాంతము. ప్రజ్ఞాస్వరూప ఈ నమూనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే జేపీ గిల్ఫర్డ్, యుఎస్ఏ. జేపీ గిల్ఫర్డ్, యుఎస్ఏ. వీరు ప్రజ్ఞా సిద్ధాంతాలను ప్రవేశపెట్టారు. ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఫ్రాన్స్కు చెందిన బినే అనే శాస్త్రవేత్త. ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కార్ల్ స్పియర్మన్. ఇతను యూకే దేశానికి చెందినవాడు. తర్వాత బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది థారండైక్. సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది థర్స్టన్. ప్రజ్ఞాస్వరూప నమూనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది జేపీ గిల్ఫర్డ్. దీంట్లో ఏకకారక సిద్ధాంతం చూద్దాం. మొదటగా ఏకకారక సిద్ధాంతము. దీంట్లో మొదటిది ఏకకారక సిద్ధాంతము. ఈ ప్రజ్ఞా సిద్ధాంతాలలో మొదటిది బినే, ఫ్రాన్స్ దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటంటే ఏకకారక సిద్ధాంతము. మొదటిది ఏకకారక సిద్ధాంతము. ఈ ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే బినే. ఇతను ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి. బినే అనే ఒక సైకాలజిస్టు. ఇతను ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి. అంటే ఈ ఏకకారక సిద్ధాంతము ప్రతిపాదించింది బినే. ఇతను ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి. ఇతను పటిష్టపరిచింది ఏంటంటే ఈ సిద్ధాంతాన్ని పటిష్టపరిచిన వారు స్టెర్న్, టర్మన్, ఎబ్బింగ్హజ్. ఇతను ప్రతిపాదించినప్పుడు దీన్ని పటిష్టపరిచింది ఎవరంటే స్టెర్న్, నెక్స్ట్ టర్మన్, ఎబ్బింగ్హజ్. ఎబ్బింగ్హజ్ అనే శాస్త్రవేత్తలు వీరు దీన్ని పటిష్టపరిచారు. అయితే ఈ ప్రజ్ఞా సిద్ధాంతాలలో మొదటిది ఏదంటే ఈ ఏకకారక సిద్ధాంతం. బినే ప్రతిపాదించిన ఏకకారక సిద్ధాంతాన్ని మనము ప్రజ్ఞా సిద్ధాంతాలలో మొదటి సిద్ధాంతంగా చెప్పుకుంటాము. ఈ ఒక్క కారకమే మనకు సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం అనే పేరు. దీనికి సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం అనే పేరు దేనికంటే ఏకకారక సిద్ధాంతానికే సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం అనే పేరు ఉంది. అయితే ఈ సిద్ధాంతం ఏకకారక సిద్ధాంతం ప్రకారము ప్రజ్ఞ అనేది ఏకకారకము. అంటే ఈ ఒక్క కారకమే వ్యక్తి చర్యలన్నింటినీ ప్రభావితం చేస్తుందనే భావన దీంట్లో ఇమిడి ఉంది. ఒక రంగంలో ప్రావీణ్యం ఉన్నట్లయితే మిగిలిన అన్ని రంగాలలో అదే విధమైన ప్రావీణ్యం ఉంటుందని దీని విశ్వాసము. ఒక వ్యక్తికి గల ప్రజ్ఞా పాఠవాలను, తెలివితేటలకు గల కారణము అతనికి ఒక రంగంలో విశేషమైన ప్రావీణ్యం ఉండటమే అని ఈ సిద్ధాంతం భావన.
కానీ ఇది వాస్తవ విరుద్ధము కావున తిరస్కరించబడింది. అంటే ఒక వ్యక్తికి ఒక అంశంలో ప్రజ్ఞ కలిగి ఉంటే మిగతా అన్ని అంశాలలో కూడా అతను అదే విధమైన ప్రజ్ఞ కలిగి ఉంటాడని చెప్పిన సిద్ధాంతం ఏంటంటే ఏకకారక సిద్ధాంతము. కాబట్టి ఈ ఏకకారక సిద్ధాంతం అనేది ఎక్కువగా ఆమోదం పొందలేకపోయింది. ఎందుకంటే ఒక వ్యక్తికి ఒక అంశంలో ఉన్న ప్రజ్ఞని బట్టి అతను అన్ని అంశాలలో అదే ప్రజ్ఞను ప్రదర్శించగలుగుతాడనేది అది అవాస్తవం. కాబట్టి ఇది తిరస్కరించబడింది. ఈ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే సైకిల్ తొక్కడం వచ్చిన వ్యక్తి కారు కూడా నడపగలగడు. అంటే సైకిల్ తొక్కవచ్చిన ప్రతి వ్యక్తికి కారు నడపాలని ఆ టాలెంట్ ఉంటుందని ముందే మనం గెస్ చేయలేం. ఎందుకంటే ఏకకారక సిద్ధాంతం ఇదే నిరూపించింది. అంటే సైకిల్ తొక్కవచ్చిన ప్రతి వ్యక్తి కారుని నడపగలుగుతాడనేది అవాస్తవం. ఎందుకంటే కారుని నడపడానికి ఒక రూల్ ఉంటుంది, సైకిల్కి ఒక రూల్ ఉంటుంది. సైకిల్ని భద్రంగా మనము హ్యాండిల్ని యూజ్ చేసి మంచిగా తోలుతాం. అదేవిధంగా కారుని నడపాలంటే కంపల్సరీగా అతనికి ముందుకు వెళ్ళే గేరు, వెనక్కి వచ్చే గేరు, దాన్ని పార్కింగ్ చేయడము, ఇవన్నీ ట్రాఫిక్లో నడపటము, ఇవన్నీ వచ్చి ఉండాలి. అందుకే సైకిల్ తొక్కవచ్చిన ప్రతి వ్యక్తి ఏకకారక సిద్ధాంతం ప్రకారం ఏంటంటే కారును నడపగలడం ముందనే అంచనా వేయటం అనేది ఇది అవాస్తవం. కాబట్టి ఇది తిరస్కరించబడింది. తెలుగులో 90 మార్కులు వచ్చిన విద్యార్థికి గణితంలో కూడా అన్నే మార్కులు రావాలి ఈ సిద్ధాంతం ప్రకారం. ఎందుకంటే అన్ని సబ్జెక్టుల్లో అంత ప్రావీణ్యం కలిగిన వ్యక్తులు ఉండరు. కాబట్టి ఇది ఈ విధంగా ఉన్నది. తర్వాత ద్వికారక సిద్ధాంతము రెండవది ఏంటంటే ద్వికారక. రెండవ సిద్ధాంతము ద్వికారక సిద్ధాంతము. ఈ ద్వికారక సిద్ధాంతాన్ని మనం ఒకసారి చూసినట్టయితే కార్లస్ పియర్సన్ ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ ద్వికారక సిద్ధాంతం ఏంటంటే మనకు ఒకసారి చూసినట్టయితే ద్వికారక సిద్ధాంతము, ఈ ద్వికారక సిద్ధాంతం ప్రకారము మనకు దీన్ని ప్రతిపాదించింది కార్ల్ స్పియర్మన్ ఈ కార్ల్ స్పియర్మన్ అనే వ్యక్తి బ్రిటన్కు చెందిన వ్యక్తి. బ్రిటన్కు చెందిన కార్ల్ స్పియర్మన్ అనే ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇతను ఒక గ్రంథాన్ని కూడా రాశాడు తన సిద్ధాంతాలని. ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే కార్ల్ స్పియర్మన్. ఇతను ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ ద్వికారక సిద్ధాంతాన్ని ఈ సిద్ధాంతం ప్రకారం మనం ఒక చూసినట్టయితే వ్యక్తిలోని ప్రజ్ఞ అనేది సాధారణ కారకము, అంటే జనరల్ ఫ్యాక్టర్. అంటే ప్రత్యేక కారకాల ద్వారా కలయిక ద్వారా ప్రతి వ్యక్తి మానసిక చర్యలో ఈ 2 కారకాలు ఉంటాయని, 2 ప్రాధాన్యం గల కారకాలే అని ఈ సిద్ధాంతం వాదన. అంటే సాధారణ కారకము అదేవిధంగా ప్రత్యేక కారకాలు ఈ రెండిటి కలయిక వల్ల వ్యక్తి మానసిక చర్యలో ఈ 2 కారకాలు ఉంటాయని, ఈ రెండిటి యొక్క ప్రాధాన్యం కల కారకాలే అని ఈ సిద్ధాంత వాదన. అంటే సాధారణ కారకము, ప్రత్యేక కారకము ఈ రెండిటి వల్ల ఈ విధంగా ప్రజ్ఞ అనేది డెవలప్ అవుతుందని ఇతను నిరూపించాడు. ఈ స్పియర్మన్ ప్రకారము సాధారణ కారకము ప్లస్ ప్రజ్ఞను నిర్ధారించే ప్రధానాంశంగా చెప్పాడు. ఇది అనువంశికత వల్ల ప్రభావితం అవుతుందని అన్నాడు. అదేవిధంగా వ్యక్తి ప్రజ్ఞస్థాయి అనేది అతనికి గల సాధారణ ప్రజ్ఞపైన ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ప్రతి వ్యక్తిలో సాధారణ కారకము ప్లస్తో పాటు అనేక ప్రత్యేక కారకాలు స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయని, వాటన్నిటినీ స్పెషల్ కారకాలన్నిటినీ మొత్తమే అతనికి గల ప్రత్యేకమైన కారకాలను నిర్ధారిస్తాయని వీరి వాదన. ఈ కార్ల్ స్పియర్మన్ వాదన. కొందరు వ్యక్తులు కొన్ని రంగాల్లో ప్రతిభావంతులైనప్పటికీ ఇతర విషయాల్లో అంత ప్రతిభావంతులుగా ఉండకపోవడానికి కారణము ఈ ప్రత్యేక కారణంగా చెప్పారు. పుట్టుక నుండి సాధారణ ప్రజ్ఞ అధికంగా ఉన్న వ్యక్తి విషయాలను త్వరగా అర్థం చేసుకోగలడు, మంచి నిర్ణయాలను తీసుకోగలడు. అదేవిధంగా ఆసక్తికరమైన సంభాషణతో అన్ని సన్నివేశాలలో
తెలివిగా వ్యవహరించగలుగుతాడు. ఉదాహరణకి గణితంలో ప్రతిభ, అతను సాధారణ కారకం, ప్రత్యేక కారకము. క్రీడలలో ప్రతిభ సాధారణ కారకము, ప్రత్యేక కారకం అనేది అభిరుచి సామర్థ్యం అనేవి ఇతని స్పియర్మన్ ప్రకారము కారక విశ్లేషణ అనే సాంఖ్యక శాస్త్ర పద్ధతిని ఉపయోగించి అతను ప్లస్ మరియు ఎస్ల కారకాల మధ్య గల సంబంధాలను గుర్తించాడు. అయితే ఈ సాధారణ కారక లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా ప్రత్యేక కారక లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూసినట్టయితే, సాధారణ కారకాలు అనేవి వ్యక్తిలో స్థిరంగా ఉంటాయి. తర్వాత అభ్యసనాలు దీన్ని ఎక్కువ కానీ తక్కువ కానీ చేయలేవు. అంటే పరిసరాల ప్రభావం అనేది దీనిపై ఉండదు. సాధారణ కారకాలపైన పరిసరాల ప్రభావం అనేది అధికంగా ఉండదు. దీన్ని వంశపారపర్యత, అనువంశికత అనేది ఈ సాధారణ కారకాలను నిర్ధారిస్తుంది. అదేవిధంగా ప్రతి ప్రత్యేక ప్రజ్ఞతోనూ సాధారణ ప్రజ్ఞను తెలుసుకోవచ్చు. ఇక ప్రత్యేక కారక లక్షణాలు ఒకసారి చూసినట్టయితే, కృత్యాన్ని బట్టి సన్నివేశాన్ని బట్టి ఈ ప్రత్యేక కారక లక్షణాలు అనేవి మారుతూ ఉంటాయి. అభ్యసనం ద్వారా ఈ లక్షణాలు అనేవి మనం పెంచుకోవచ్చు. పరిసరాల ప్రభావం అనేది ఈ ప్రత్యేక కారకాలపైన ప్రత్యక్షంగా ఉంటుంది. అనువంశికత ప్రభావం అనేది ఈ ప్రత్యేక కారక లక్షణాల ద్వారా ఉండదు. తర్వాత బహుకారక సిద్ధాంతము, మూడవది మనకు బహుకారక సిద్ధాంతము. బహుకారక సిద్ధాంతము, ఈ బహుకారక సిద్ధాంతాన్ని ఒకసారి చూసినట్టయితే దీంట్లో మూడవది బహుకారక సిద్ధాంతము. ఈ బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఈఎల్ థారండైక్. ఈ బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే ఈఎల్ థారండైక్. ఈఎల్ థారండైక్ ఏం చేశాడు? ఇతను బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈఎల్ థారండైక్ యుఎస్ఏకి చెందిన శాస్త్రవేత్త. అయితే ఇతని థారండైక్ గ్రంథం పేరు మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే ఈఎల్ థారండైక్. ఇతను యుఎస్సికి చెందిన శాస్త్రవేత్త. ఈ ఈఎల్ థారండైక్ ప్రవేశపెట్టిన సిద్ధాంతం ఏంటంటే బహుకారక సిద్ధాంతం. బహుకారక సిద్ధాంతాన్ని ఇతను ప్రవేశపెట్టాడు. ఈ బహుకారక సిద్ధాంతం ప్రకారం ఏంటంటే ప్రజ్ఞ అనేది నిర్దిష్ట సామర్థ్యాల కలయిక. మనకు ప్రజ్ఞ అనేది ఒక నిర్దిష్ట సామర్థ్యాల కలయిక. అయితే ఈ నిర్దిష్ట సామర్థ్యాలు మధ్య కొన్ని సామాన్య అంశాలు ఉంటాయని, అవి స్వతంత్రంగా పనిచేస్తాయని, అంటే ఈ నిర్దిష్ట అంశాలకు ఒక సామాన్య లక్షణాలు ఉంటాయని, అవి స్వతంత్రంగా పనిచేస్తాయని ఈఎల్ థారండైక్ భావన. అయితే ఈ సామర్థ్యాలను అంచనా వేయడంలో ఒక రంగంలో ప్రావీణ్యత వేరొక రంగంలో ప్రావీణ్యాన్ని నిర్ధారించలేమని ఈ సిద్ధాంతం యొక్క భావనగా చెప్పుకోవచ్చు. అంటే ఒక రంగంలో ఉన్న ప్రజ్ఞను వేరే రంగంలో కూడా అదే విధంగా ఉంటుందని నిర్ధారించలేమని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి చదువులో ప్రతిభ ఉన్న విద్యార్థి క్రీడల్లో అతని ప్రతిభను అంచనా వేయలేము. అందుకే ఒక విద్యార్థి బాగా చదవగలుగుతాడు, కానీ క్రీడల్లో అతని ప్రావీణ్యం అనేది ఎక్కువగా ఉండకపోవచ్చు. ఈ థారండైక్ వ్యక్తుల మానసిక సామర్థ్యాలను కొలవడానికి సిఏవిడి అనే మాపనాన్ని రూపొందించాడు. ఈ సి అంటే వాక్య పూరణము. సి అంటే వాక్య పూరణము. దీన్నే సెంటెన్స్ కంప్లీషన్ అంటారు. వాక్య పూరణము. ఏ అంటే మనకు అంకగణితము, అర్థమెటిక్, అంకగణితం. తర్వాత వి అంటే వొకాబులరీ, పదజాలం. వి అంటే పదజాలం, వొకాబులరీ. డి అంటే నిర్దేశాలు.
నిర్దేశాలు, డైరెక్షన్స్. అంటే సిఏవిడి అంటే కంప్లీట్ ద సెంటెన్స్, వాక్య పూరణము. ఏ అంటే అంకగణితం, అర్థమెటిక్. నెక్స్ట్ వి పదజాలం, వొకాబులరీ. డి అంటే నిర్దేశాలు, డైరెక్షన్స్ అనేవి. ఈ మాపనాన్ని రూపొందించిన వ్యక్తి ఎవరంటే ఈఎల్ థారండైక్. ఇతను బహుకారక సిద్ధాంతంలో ఈ మాపనాన్ని తయారు చేశాడు. అంటే ఈఎల్ థారండైక్ ప్రకారము పాఠశాల విద్యా కార్యక్రమాలు అనేవి ప్రజ్ఞలోని గుణాలను పెంపొందించేవిగా ఉండాలి. థారండైక్ ప్రజ్ఞను 3 రకాలుగా వర్గీకరించాడు. ప్రజ్ఞను 3 రకాలుగా ఇతను వర్గీకరించాడు. 3 రకాల ప్రజ్ఞగా వర్గీకరించాడు. ఒకటి దాంట్లో అమూర్త ప్రజ్ఞ. రెండవది యాంత్రిక ప్రజ్ఞ. మూడవది సాంఘిక లేదా సామాజిక ప్రజ్ఞ. అంటే అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక లేదా సామాజిక ప్రజ్ఞ అని ప్రజ్ఞను 3 రకాలుగా విభజించిన వారు ఎవరంటే ఈఎల్ థారండైక్. ఇతను ప్రజ్ఞను ఏ విధంగా అంచనా వేయవచ్చో కొలిచాడు. అయితే అమూర్త ప్రజ్ఞ అంటే మాటలను, భావాలను, అదేవిధంగా నమూనాలను, సంఖ్యలను అర్థం చేసుకొని నేర్పుగా ఉపయోగించే సామర్థ్యాన్ని ఏమన్నాడంటే అమూర్త ప్రజ్ఞని తెలియజేశాడు. తర్వాత యాంత్రిక ప్రజ్ఞ అంటే యంత్ర పరికరాలను వినియోగించే సామర్థ్యాన్నే మనము యాంత్రిక ప్రజ్ఞగా ఇతను చెప్పాడు. తర్వాత సాంఘిక లేదా సామాజిక ప్రజ్ఞ అంటే ఈ సాంఘిక లేదా సామాజిక ప్రజ్ఞ అంటే దీంట్లో సమాజంలోని పురుషులు, స్త్రీలు, పిల్లలు వీరి సమస్యలను తెలుసుకొని తెలివిగా వ్యవహరించగలిగే సామర్థ్యాన్నే సాంఘిక ప్రజ్ఞగా తెలియజేశాడు. అంటే సమాజంలో వ్యక్తుల ప్రవర్తనను తెలుసుకొని దానికి అనుగుణంగా వారు ప్రదర్శించవచ్చు. ఇవన్నీ ఈ థారండైక్ ప్రజ్ఞల్లో 4 గుణాలను సూచించాడు. ఈ థారండైక్ తన ప్రజ్ఞలో 4 గుణాలను సూచించాడు బహుకారక సిద్ధాంతంలో. ఈ బహుకారక సిద్ధాంతంలో తన ప్రజ్ఞను 4 రకాలుగా సూచించాడు ఈఎల్ థారండైక్. ఈ 4 రకాల ప్రజ్ఞలను మనం ఒకసారి చూసినట్టయితే 4 గుణాలు ఎల్ఆర్ఏఎస్ అన్నాడు. ఏంటిదంటే ఎల్ అంటే లెవెల్, ఎల్ అంటే లెవెల్, ఫస్ట్ వన్. లెవెల్ అంటే స్థాయి, ఒక అంతస్తు. అంటే కృత్యం యొక్క క్లిష్టతను తెలుపుతుంది, దాని లెవెల్ని తెలుపుతుంది. సెకండ్ వన్, ఫస్ట్ వన్ ఎల్ లెవెల్, సెకండ్ వన్ రేంజ్ అంటే ఆ వ్యాప్తి లేదా దీన్నే విస్తరణ అంటాము. అంటే కృత్యాల సంఖ్యను తెలుపుతుంది. ఆ కృత్యాల యొక్క రేంజ్, వాటి సంఖ్య ఎంత ఉందో తెలుపుతుంది. మొదటిదేమో కృత్యాల యొక్క స్థాయి, ఆ కృత్యాల యొక్క అంతస్తును తెలిపితే, ఇక రెండవది వ్యాప్తి, విస్తరణను తెలుపుతుంది. మూడవది ఏ అంటే ఏరియా అంటే ఏ స్థాయిలో గల కృత్యాలను ఎన్నింటిని పూర్తి చేశారో తెలుపుతుంది ఏరియాను. నాలుగోది స్టేట్ అంటే వాటి స్థాయి, అంటే ఎలాంటి స్థాయి, వాటి వ్యాప్తిలో మొత్తం వైశాల్యము అనేది మొత్తము తెలుపుతుంది. అంటే ఒక కృత్యాన్ని ఇచ్చినప్పుడు ఆ కృత్యం యొక్క లెవెలు, ఆ కృత్యం యొక్క రేంజ్, ఆ కృత్యం యొక్క ఏరియా, తర్వాత ఆ కృత్యం యొక్క స్టేట్, దాని స్థితి ఏ విధంగా ఉన్నాయనేది ఇతను ఈఎల్ థారండైక్ ఎల్ఆర్ఏఎస్గా వీటిని నిర్ధారించాడు. దీంట్లో నిష్పాదన వేగం, స్పీడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్, మనం దీన్ని స్పీడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటాము. ఫోర్త్ది స్పీడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్.
స్పీడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటే ఒక కృత్యాన్ని పూర్తి చేయడానికి పట్టే సమయాన్ని ఈ ఎస్ అనేది తెలియజేస్తుంది. స్పీడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఒక కృత్యం ఇస్తే ఆ కృత్యాన్ని ఎంత టైంలో పూర్తి చేస్తాడనేవి ఇది తెలుపుతుంది. తర్వాత మనకి నాలుగోది సామూహిక కారక సిద్ధాంతము. నాలుగోది సామూహిక కారక సిద్ధాంతము. నాలుగోది మనకు చూసినట్టయితే సామూహిక కారక సిద్ధాంతము. సామూహిక కారక సిద్ధాంతము. ఈ సామూహిక కారక సిద్ధాంతము ఒకసారి చూసినట్టయితే ఈ సామూహిక కారక సిద్ధాంతాన్ని మనకు ప్రతిపాదించింది ఎవరంటే థర్స్టన్. థర్స్టన్ ఇతను యుఎస్ఏకి చెందిన శాస్త్రవేత్త. సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది థర్స్టన్. దీనినే మనము ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతము అని అన్నాడు ఇతను. ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం అని ఏ సిద్ధాంతాన్ని అన్నాడంటే సామూహిక కారక సిద్ధాంతాన్ని ఇతను అన్నాడు. దీన్ని ప్రతిపాదించింది థర్స్టన్. ఇతను గ్రంథం రాశాడు ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్. ఇతని గ్రంథం పేరు ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరంటే థర్స్టన్. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతమే సామూహిక కారక సిద్ధాంతము. అయితే ఇతను తయారు చేసిన ప్రజ్ఞా పరీక్ష ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్. ఇతను తయారు చేసిన ప్రజ్ఞా సిద్ధాంతం ఏంటంటే ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే సిద్ధాంతాన్ని ఈ పరీక్షను తయారు చేశాడు. ఈ స్పియర్మన్ ప్రతిపాదించిన సాధారణ ప్రజ్ఞా భావనను థర్స్టన్ పూర్తిగా ఆమోదించలేదు. అంటే ఈ స్పియర్మన్ మనకు ప్రతిపాదించిన సాధారణ ప్రజ్ఞా పాఠవ సిద్ధాంతం ఏదైతే ఉందో ఇతను ఈ థర్స్టన్ దాన్ని ప్రతిపాదించలేదు. అయితే ఇతని ప్రకారం ప్రజ్ఞకు మూల కారణము 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాలని చెప్పాడు. ప్రజ్ఞను 7 రకాలుగా చెప్పింది ఎవరంటే థర్స్టన్. ఒకటి దాంట్లో సంఖ్యా సామర్థ్యము, గణితం, మ్యాథ్స్, సంఖ్యా సామర్థ్యము. రెండవది పదధారాలత, వర్డ్ యొక్క ఫ్లూయెన్సీ ఏ విధంగా ఉంటుందనేది ఉంది. మూడవది అవగాహన సామర్థ్యం, ఆగమన సామర్థ్యం, నిగమన సామర్థ్యం. అంటే ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ ఎబిలిటీ. అంటే ఆగమన సామర్థ్యం, నిగమన సామర్థ్యం, ఇండక్టివ్ అండ్ డిడక్టివ్, డెంక్టివ్ ఎబిలిటీ. నాలుగోది ప్రాదేశిక సామర్థ్యం, స్పేషియల్ ఎబిలిటీ, ప్రాదేశిక సామర్థ్యం అనేది ఉన్నది. తర్వాత ఐదోది మెమరీ, జ్ఞాపక శక్తి ఏ విధంగా ఉన్నది. ఆరోది ప్రత్యక్ష సామర్థ్యం, పర్సెంటల్ ఎబిలిటీ. నెక్స్ట్ ఏడోది వివేక సామర్థ్యం, రీజనింగ్ ఎబిలిటీ అనేవి ఏ విధంగా ఉన్నాయో ఈ ప్రజ్ఞలను ఈ విధంగా అంచనా వేశాడు. అంటే ఈ సామర్థ్యాలు వేటికవే స్వాతంత్రంగా ఉంటాయి. అంటే ఒకదానిపైన ఆధారపడకుండా స్వాతంత్రంగా ఉంటాయి. ఏ మానసిక చర్యలో అయినా ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ మానసిక శక్తులు, మానసిక సామర్థ్యాలను ఉపయోగించడం జరుగుతుంది. అంటే దీంట్లో గణితము, దాని సంఖ్య, జ్ఞాపక శక్తి, వివేకం పైన ఆధారపడతాయి. భాష, పదాల ధారాళత, తర్వాత జ్ఞాపక శక్తి, వివేకం అనేవి ప్రతిభను చూపుతాయి. తర్వాత ఐదో సిద్ధాంతము ప్రజ్ఞాస్వరూప నమూనా సిద్ధాంతము. ప్రజ్ఞాస్వరూప నమూనా సిద్ధాంతము. ఐదవది ప్రజ్ఞాస్వరూప నమూనా సిద్ధాంతము. ప్రజ్ఞాస్వరూప నమూనా సిద్ధాంతము. ప్రజ్ఞాస్వరూప నమూనా సిద్ధాంతము. ప్రజ్ఞాస్వరూప నమూనా సిద్ధాంతం అనేది ఐదో అంశంగా మనం చెప్పుకుంటున్నాము. అయితే ఈ ప్రజ్ఞాస్వరూప నమూనా సిద్ధాంతంని ప్రతిపాదించింది ఎవరంటే జి గిల్ఫర్డ్. ఈ జి గిల్ఫర్డ్
ఇతను ఈ గిల్ఫర్డ్ ప్రకారము ఈ ప్రజ్ఞా స్వరూప నమూనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది గిల్ఫర్డ్. ఈ గిల్ఫర్డ్ ప్రకారము మనస్సు 3 ప్రజ్ఞా వివేకాలతో 3 ప్రజ్ఞా విశేషాలతో నిర్ధారితమైంది, అది నిర్మితమైంది. ప్రజ్ఞను అర్థం చేసుకోవాలంటే వ్యక్తి ఆలోచనలో ఉండే 3 విశేషకాలను పరిగణించాలి. 3 విశేషకాలను పరిగణించాలి. అవి ఒకటి విషయము, కంటెంట్, ఒకటి విషయం. ఈ విషయాన్నే మనము కంటెంట్ అని చెప్పుకుంటాము. కంటెంట్, విషయము, కాంటెంట్ అంటే విషయాలు. అంటే ఒక వ్యక్తి దేని గురించి ఆలోచిస్తున్నాడో తెలిపేదాన్నే విషయం అంటాము, కాంటెంట్ అంటాము. ఈ కాంటెంట్లో మనకు 5 రకాలుగా ఉంటాయి. ఒకటి చిత్రాలు అంటే పిక్చర్కు సంబంధించి, రెండవది ధ్వనులకు సంబంధించి, మూడవది చిహ్నాలు సింబల్స్కు సంబంధించి, నాలుగవది మాటలు వర్డ్స్కి సంబంధించినవి, ఐదవది ప్రవర్తనకు సంబంధించినవి అనేవి ఉంటాయి. అంటే ఈ ఆధునిక ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతంలో ఇవి చేర్చబడ్డాయి. అయితే రెండవది ఉత్పన్నాలు. ఉత్పన్నాలు ఏవైతే ఉంటాయో ప్రోడక్ట్స్, మనకు ఈ ప్రోడక్ట్స్ ఉత్పన్నాలు. ఈ ఉత్పన్నాలు మనం చూసినట్లయితే వ్యక్తి యొక్క ఆలోచనల ఫలితము ఏమిటి అనే తెలిపేవే ఉత్పన్నాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఉత్పన్నాలు మొత్తం మనకు 6 ఉన్నాయి. ఒకటి యూనిట్స్, రెండవది వర్గాలు, మూడవది సంబంధాలు, నాలుగవది పద్ధతులు, ఐదవది రూపాంతరాలు, ఆరవది అంతర్భావాలు. ఇవన్నీ మొత్తం కూడా ఉత్పన్నాలుగా మనము చెప్పుకోవచ్చు. ఇక మూడవది ప్రచాలకాలు. ప్రచాలకాలు ఈ ప్రచాలకాలనే ఆపరేషన్స్ అంటాము. అంటే వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నాడో తెలిపేవే ఈ ప్రచాలకాలుగా చెప్పుకోవచ్చు. ఇవి కూడా 5 రకాలు ఉన్నాయి. ఒకటి మూల్యాంకనము, రెండవది సమైక్య ఆలోచన, మూడవది విభిన్న ఆలోచన, నాలుగవది స్మృతి, ఐదవది సంజ్ఞానం. అంటే గిల్ఫర్డ్ ఈ 3 విశేషాలకాల నిర్ణయము వ్యక్తి ఏ విషయాల గురించి ఆలోచిస్తాడు, వాటి గురించి ఎలా ఆలోచిస్తాడు, ఆలోచన ఫలితం అనేది ఏ విధంగా ఉంటుంది అనే 3 అంశాలను ఇతను పరిగణలోకి తీసుకున్నాడు. ఈ 3 కారకాలను ఒక ఘనాకార నమూనాలో ఇతను పొందుపరిచాడు. అందుకే ఈ గిల్ఫర్డ్ ప్రజ్ఞ ప్రకారము ప్రజ్ఞ అనేది 4x6x5 120గా ఇతను ఈ కారకాల సమ్మేళనం అని చెప్పాడు. 4x6x5 = 120. కానీ ఆధునిక ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతంగా గిల్ఫర్డ్ తన ప్రజ్ఞాస్వరూప నమూనాకు కొద్దిపాటి మార్పులు చేసి దానిని 5x6x5గా 150గా అతను కొంత మాడిఫై చేసి దాన్ని 5x6x5 150 కారకాల సమ్మేళనంగా విస్తృతపరిచాడు. అయితే ప్రతి మానసిక చర్యలో ఈ 3 విశేషకాలలో నుంచి ఏదో ఒక కారకం ఉంటుందని గిల్ఫర్డ్ అభిప్రాయపడ్డాడు. అంటే ఈ 5x6x5 అంటే దీంట్లో కొన్ని అంశాలు వాటిని యాడ్ చేశాడు. అయితే గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప నమూనాగా దీన్ని అంటారు. అంటే దీంట్లో మానసిక వయస్సు, ఈ భావన ఏ విధంగా ఉంటుందంటే మానసిక వయస్సు అనే భావనను ప్రతిపాదించింది బిన్. మానసిక వయస్సు, ఈ బినే అనే శాస్త్రవేత్త మానసిక వయస్సుని ప్రతిపాదించాడు. తర్వాత ఈ మానసిక వయస్సుని బినే ప్రతిపాదిస్తే బలపరిచిన వారెవరంటే టర్మన్ బలపరిచాడు. ఈ మానసిక వయస్సుకు సంబంధించి బినే ప్రతిపాదిస్తే ఆ ప్రతిపాదనను బలపరిచిన వారెవరంటే టర్మన్ అనే శాస్త్రవేత్త. అయితే వ్యక్తి వయసుకు తగ్గట్టుగా అతని బుద్ధి పరిణతి చెందిందా లేదా మానసిక వయస్సుకు అనే భావన వెలుగులోకి వచ్చింది దీన్ని బట్టి. అయితే వ్యక్తి వయస్సుతో పాటు ప్రజ్ఞా వికాసం కూడా పెరుగుతూనే ఉన్న ప్రజ్ఞా వికాసము పెరుగుదలకు
వాస్తవిక వయస్సుకు భిన్నంగా అనేది ఉంటుంది. అంటే వయసు పెరుగుదలతో పాటు వాస్తవిక వయస్సుకి అతని ప్రజ్ఞకు చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. అంటే 10 సంవత్సరాల వయసు గల బాలుడు 12 సంవత్సరాల గల బాలునికి గల సామర్థ్యాలు కలిగి ఉన్నచో, అంటే వాస్తవిక వయస్సు అనేది 10 సంవత్సరాలుగా, మానసిక వయస్సు 12 సంవత్సరాలుగా లెక్కిస్తారు. అంటే ఒక వ్యక్తి 10 సంవత్సరాలు కలిగిన వ్యక్తి 12 సంవత్సరాల వ్యక్తిగా ఆలోచిస్తున్నాడంటే అతని శారీరక వయసు ఏమో 10 సంవత్సరాలు అయితే మానసిక వయస్సు 2 years అదనంగా ఉంటుంది. ఎందుకంటే అతను 12 సంవత్సరాల పిల్లవాడిగా ఆలోచిస్తున్నాడు కాబట్టి. ఈ మానసిక వయస్సు భావనను తెలిపేటప్పుడు నెలలలోకి మార్పు చేసి తెలపాలి. అంటే సంవత్సరము 12 నెలలుగా చెప్పాలి. అంటే 10 × 12 అంటే 120 నెలలు, 120 నెలలుగా చెప్పాలి. అదే 12 సంవత్సరాల వ్యక్తి 12 సంవత్సరాల వ్యక్తిగానే ఆలోచిస్తుంటే 144 నెలలుగా చెప్పాలి. ఇది మనకు ఈ ప్రజ్ఞా సిద్ధాంతాలు అనేవి మొత్తము దీంట్లో చూసుకున్నాము. దీంట్లో మొత్తము 5 ప్రజ్ఞా సిద్ధాంతాలు అనేవి మనకు ఎవరెవరు ఏ సిద్ధాంతాలను ప్రవేశపెట్టారు అనేది ఈ ప్రజ్ఞా సిద్ధాంతాలు అనేవి మనం చూసుకున్నాం. ఒకసారి చూసుకున్నట్టయితే ఏకకారక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరంటే బినే, ఫ్రాన్స్కు చెందిన బినే శాస్త్రవేత్త. అదే ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు కార్ల్ స్పియర్మన్. బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు థారండైక్. సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు థర్స్టన్. ప్రజ్ఞాస్వరూప నమూనా సిద్ధాంతాలను ప్రతిపాదించిన వారు జేపీ గిల్ఫర్డ్. ఇది ప్రజ్ఞాకారక సిద్ధాంతాలకు సంబంధించింది. తర్వాత వీడియోలో ఈ పార్ట్ 3కి సంబంధించిన ప్రజ్ఞాలబ్ధి అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ ప్రజ్ఞాలబ్ధిని ఏ విధంగా అంచనా వేస్తారు, ఈ ప్రజ్ఞాలబ్ధికి సంబంధించిన కొన్ని ప్రజ్ఞా పరీక్షలు ఉన్నాయి, ఇవన్నీ కూడా తర్వాత వీడియోలో చర్చించుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.